ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనహృదయ నేత, పేదల సన్నిధి, సంక్షేమ సారథి, రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత. ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. విద్యారంగంలో, వైద్య రంగంలో కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన తర్వాత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్, కన్నయ్య, అంజద్ పంపరి, శ్రీనివాస్, పాత శివకృష్ణమూర్తి, వంశీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారి విగ్రహానికి ఈరోజు 75వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాము. మరి ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సేవలు ఇప్పటికీ కూడా మరవలేనివి, ఇంకా కూడా మన మధ్యలోనే ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. మరి అట్లాంటి ఒక నాయకుడు ఎంతో సేవ చేసి తన తుది శ్వాస ఇచ్చేవారికి కూడా, లాస్ట్ తుది శ్వాస వారికి కూడా ప్రజలకి సేవల్లోనే ఉన్నారు. మరి అలాంటి ఒక పెద్ద నాయకుడు, పెద్ద గ్రేట్ అంటే ఎంతో మందికి సేవ చేసి మనకందరికి కూడా ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నారు. కాబట్టి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనము చూస్తున్నామంటే అతని యొక్క గొప్ప మనసు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న పర్సన్ ఎవరు అంటే మనకి ప్రజెంట్ ఉన్న సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తుంది. సేమ్ అట్లాంటి కల్మషం లేని మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎలాగైతే ఉంటుందో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి అట్లాంటి ఒక మనసు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారిది కూడా అలాగే అదే కల్మషం లేని మనసుతోటే ప్రజలకి సేవలు అందిస్తున్నారు. మనమందరం కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ, మరి అంత మంచి పెద్ద మనిషి ఇప్పటివరకు కూడా చిన్న పిల్లలు కూడా ఎవరిని అడిగినా మరి అతను అందించిన సేవలు అందరూ ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో అందరూ కూడా నడవాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై కాంగ్రెస్. దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజశేఖర గారి 75వ జయంతిని పురస్కరించుకొని మరి అన్నగారి ఆదేశానుసారం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని 108 కానీ 104 కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మరి ఎన్నో పథకాలు చేసి మరి ఈరోజు గోదావరి జలాలతో మరి అపర భగీరథుగా పేరుగాంచిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రతి గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని మరి రచ్చబండ ప్రోగ్రాంకు వెళ్ళి మరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరి ఆయనకు ఆత్మశాంతి కల్పిస్తూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మరి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభదినంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా ప్రియతమ నేత శబిరాల్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ మొత్తం మున్సిపల్ నుండి ఈరోజు ఘనంగా వైఎస్ రాజశేఖర యొక్క జయంతి 70వ జయంతి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ ప్రజలలో ఇప్పటి వరకు కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారే. అప్పుడు అతను ప్రవేశపెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టిన 108 అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పోనీ లేదా ప్రజలకు 108 ప్రోగ్రాం పెట్టి అలా ఎంతో మందికి ఆపరేషన్ చేపించడానికి ముఖ్యమైన కారకుడైన రాజశేఖర రెడ్డి. అలాగే 104
పశు వైద్యశాల, పశువులకు కూడా వైద్యం దగ్గర అందాలనే ఉద్దేశంతో 104 కూడా వేయించిన వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రచ్చబండ ప్రతి గ్రామంలో రచ్చబండ గ్రామం పెట్టి ఆ విలేజ్ యొక్క సమస్యలను తీసుకెళ్లి ప్రజల యొక్క సమస్యలు తీసుకోవడం ముఖ్యమైన పాత్ర వహించింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అతను మేము జీవించే వరకు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పరిస్థితి ఉంది. అలాగే కామడి పట్టణంలో కూడా ఈ మంచినీళ్ళు తాగుతాం అంటే కేవలం మన వైఎస్ రాజశేఖర రెడ్డి శబరిలాల్ గారి ద్వారానే ఈ మంచినీళ్ళు కూడా తాగుతామంటే కేవలం వాళ్ళిద్దరు వల్ల గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి చేరుకుని ఎప్పుడు మరవమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్